నాగోల్ డివిజన్ పరిధి త్యాగరాయ నగర్లోని శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి ఘనంగా 7వ రోజు పూజలు నిర్వహించి ఘనంగా అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 40 ఏళ్ల నుండి తమ పూర్వీకుల నుండి వారసత్వంగా ఇక్కడ గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూజలు, హోమాలు, కుంకుమ పూజ, దాండియా, భజనలు, ఆటలు, పాటలు, పోటీలు, లక్కీ డ్రా, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో దాదాపుగా 2000 మందికి పైగా కాలనీ వాసులు, భక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు. కాగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిత్య అన్నదానం చేస్తామని అన్నారు. ఇది మా ప్రత్యేకత అని తెలిపారు. అందరూ కాలనీ వాసులంతా ఐక్యమత్యంగా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మేం కళాకారులమని, మేమే స్వచ్ఛందంగా మా వినాయకుడికి మండపం చాలా ఆకర్షణీయమైన మండపాలను ప్రతి సంవత్సరము వివిధ రకాలుగా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆ వినాయకుడి దయ వల్ల అందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరకుమార్, భూపాల్, సాయి, కృష్ణ, శ్రీను, సుధాకర్ యాదవ్, రాము, కుమార్, ఉదయ్, శివ, రాజగోపాల్, బాలకృష్ణ, కమ్మకుమార్, శశి, ప్రవీణ్, పని, చింటూ, బాలచందర్, లక్ష్మీనారాయణ, బాలు, వెంకటస్వామి, వీరన్న, వెంకటరాముడు, మహిళలు, పెద్దలు, పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మాది త్యాగరాయ కాలనీ. ఈ కాలనీలో గత 30 ఏళ్ల నుంచి ఈ గణపతి కార్యక్రమం చేసుకుంటున్నాము. మా పెద్దల నుంచి, మా ఫాదర్ కాలం నుంచి చేసుకుంటామండి. అదేవిధంగా మేము చార్జ్ చేసుకున్నప్పటి నుంచి అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతిరోజు అన్నదానం, ఈ పెట్టిన నిమజ్జనం వరకు జరిగే నిమజ్జనం అయ్యేంత వరకు ప్రతిరోజు నిత్య అన్నదానం జరుపుకుంటాము. కావున ప్రజలందరూ రేపు నిమజ్జనం చేసుకోబోతున్నాము ఆ గణపతిని. కావున మన కాలనీ వాసులందరూ దయచేసి ఈ కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా అదేవిధంగా విజయవంతం చేయాల్సింది కోరుకుంటున్నాము. ఈ యొక్క గణేశుని ఆశీస్సులు మా కాలనీ ప్రజల మీద, అటు దేశ ప్రజల మీద, అందరి మీద చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము. అంటే మనం మెయిన్ మన దగ్గర విశిష్టత మన దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ లేని విధంగా మనకు మండపం కానీ అన్నీ చాలా బాగుంటుంది. మెయిన్గా మేమంతా కళాకారులం, మేము చేసేదంటే డెకరేషన్ పని, అంతే మా చేతిలో పని కాబట్టి మేము ఇంత గ్రాండ్గా చేసుకోగలుగుతున్నాము. ఇది మామూలుగా బయట చేసుకోవాలంటే ఒక 10-15 లక్షలతో కూడుకున్న కార్యక్రమం ఇది. అంతే మా కాలనీ వాసులందరూ ఈ డెకరేషన్ చేసి అందరం కలిసి కళ ఇంకా చేసుకొని మేము చేసుకుంటాం. మా కాలనీ వాసులు మేము అందరం కలిసి సిస్టర్స్ నుంచి మేము ఇక్కడ గణపతి చతుర్థి బాగా చేసుకుంటాము. అలాగే కల్చరల్ యాక్టివిటీస్, ఇప్పుడు పిల్లలు కూడా అందరు సందడిగా ఉండాలని తంబోలా, గేమ్స్, లెమన్ అండ్ స్పూన్, కబడ్డీ, ఎవ్రీథింగ్ మేము అన్ని కోలాటం ఆటలతో, డ్యాన్స్ తోటి అండ్ మేము కూడా ముగ్గులు వేసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా చాలా మంచిగా ఉంటాము. అలాగే ప్రతి ఇయర్ మేము దగ్గర చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ ఈ డెకరేషన్ అంతా మా బాబాయిలు, మా డాడీ వాళ్ళందరూ చేస్తారు కాబట్టి మేము గ్రాండ్గా చేసుకుంటాం. ఏదన్నా మా గణపతి కాబట్టి మేము చాలా బాగా చూసుకుంటాం, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. ఓకే, ఎవ్రీథింగ్ ఆల్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ. ఇంకా చాలా కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాము. అందరూ చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. నైట్ వచ్చి ఇక్కడ చాలా బాగా మేము అన్నీ చేస్తాము. ఇంకా అన్నం చేస్తారు, అందరం టేస్టీగా చేస్తాము. అందరు ప్రతి ఒక్కరు వచ్చి తింటారు. చాలా బాగుంది, ప్రతిసారి మీకు ఆడ బాగా చేస్తారని మాకు కొంచెం అట్లా అన్నారు. దానికి ఫీల్ సో గుడ్ అన్నమాట.